గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు బొనిగెల సాల్మన్ గారు, ఏఐఎఫ్ పిఎంఎస్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నామా, దేవుడి దేవుళ్ళు. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అని ఈ మధ్య చాలా పాపులర్గా వింటున్నాం. అసలు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి ఒకసారి చెప్తారా? కాంపౌండింగ్ అంటే సమ్మేళనం. అంటే ఇప్పుడు చక్ర వడ్డీ, వడ్డీలో అయితే చక్ర వడ్డీ, రిటర్న్స్ అయితే రిటర్న్స్ మీద రిటర్న్స్. అంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల ఈక్విటీస్లో, అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీస్లో ధనవంతులు అవడానికి, ధనవంతులు అవడానికి అవకాశం ఉంది. సో చాలామంది, చాలా తెలివైన వ్యక్తులు కూడా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ నెగ్లెక్ట్ చేస్తారు. దాని వెనక ఉన్న నిగూఢాన్ని అర్థం చేసుకోలేక నెగ్లెక్ట్ చేస్తారు. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే అమ్మా, ఇప్పుడు చూడండి, ఐస్ ఏజెస్ అంటే మంచు యుగాలు ఎలా ఫామ్ అవుతాయి మామూలుగా. ఇప్పుడు మనకి వింటర్లో స్నో పడుతూ ఉంటుంది. ఆ పడిన స్నో పూర్తిగా కరిగించలేకపోవటం వల్ల, అంటే సమ్మర్స్లో పూర్తి వేడి కరిగించేంత వేడి రాకపోవటం వల్ల కొంత చిన్నగా లేయర్ మిగిలిపోతూ ఉంటుంది. చాలా తక్కువ లేయర్ మిగిలిపోతూ ఉంటుంది. కానీ ఇది కొన్ని నెలలకి, కొన్ని సంవత్సరాలకి కాంపౌండింగ్ వల్ల ఏమవుతుందంటే మంచి యుగాలు అవుతుంది అన్నమాట. అలాగే మంచి హ్యాబిట్స్ కూడా అంతే. మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్, వాకింగ్ అవి చేసుకుంటుంటే కొన్ని సంవత్సరాలు, ఒక రోజుకి 2 రోజులకి రిజల్ట్ రాదు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మనకి హ్యాబిట్స్, మన ఆరోగ్యం బాగుంటుంది. చెడు కూడా అంతే. ఇది ఈ మంచి యుగాలు ఏర్పడటం అనేది మనకి మనీలో చూసుకుంటే అమ్మా, మనీలో కూడా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వర్కౌట్ అవుతుంది. ఎలా అవుతుందంటే, ఇప్పుడు వారెన్ బఫెట్ గారు చూసాం మనం, అందరూ ఆయన మీద 2000 బుక్స్ రాశారు. గ్రేట్ ఇన్వెస్టర్. ఇన్వెస్టింగ్లో ఆయన తీసుకునే స్టెప్స్, నాలెడ్జ్ బాగుంటుందని చూసాం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, లాస్ట్ 100 ఇయర్స్లో 75 ఇయర్స్ ఆయన ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. సచ్ ఎ లాంగ్ టైమ్ ఇన్వెస్టర్ అతను. అంటే 3/4 ఏజ్ అతను ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అతనుకున్న సంపదలో సుమారుగా $90 బిలియన్ సంపదలో సుమారుగా అతనికి $80 బిలియన్ 65th బర్త్డే తర్వాత వచ్చింది. ఇప్పుడు మనకి వారెన్ బఫెట్ గారు కూడా అందరిలాగా 30వ సంవత్సరంలో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి 60th ఇయర్లో ఆపేసినట్లయితే ఆయన గురించి చాలామందికి ఈ ప్రజలకు తెలిసేది కాదు. ఆయన 10th ఇయర్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు. స్టిల్ ఇప్పుడు కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అంటే మనం ఏం చెప్తున్నామంటే, ఆయన 22% రిటర్న్స్ జనరేట్ చేశారు ఎవ్రీ ఇయర్. 22% అంటే వెరీ గుడ్ రిటర్న్స్. కానీ ఆయనకంటే ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేసిన వ్యక్తి ఒక అతను ఉన్నారు, జిమ్ సైమన్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన హెడ్జ్ ఫండ్ హెడ్. 1988 తర్వాత ఆయన కొంతకాలం 66% పర్ యానం రిటర్న్స్ జనరేట్ చేశారు. 66% అంటే నాట్ ఏ జోక్. మన స్టాక్ మార్కెట్ గురించి ఎంత చేసి చెప్పుకున్నా 12%, 15% వస్తే గ్రేట్ అనుకుంటాం మనం. జిమ్ సైమన్ గారు 66% రిటర్న్ జనరేట్ చేశారు, హెడ్జ్ ఫండ్ హెడ్ ఆయన. కానీ ఆయన నెట్వర్త్ మన వారెన్ బఫెట్ గారి నెట్వర్క్తో పోలిస్తే 1/3. ఎందుకంటే ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేసినప్పుడు ఎక్కువ కాలము జనరేట్ చేయలేరు. ఎప్పుడు కూడా ఎక్కువ కాలము అది పాసిబుల్ కాదు. అంటే తక్కువ రిటర్న్స్ జనరేట్ చేసినా కానీ దీర్ఘకాలం మెయింటైన్ చేస్తే చిన్న ఫోర్స్ మీకు అది ఒక ఫ్యూల్ లాగా పనిచేసి దీర్ఘకాలం వల్ల మీకు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అయి డబ్బు మల్టిప్లై అవుతుంది. ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు మీరు 8ని 9 సార్లు యాడ్ చేయండి. 8+8+8+8+8 ఎంత అంటే మీరు చెప్తారు. 8ని 9 టైమ్స్ యాడ్ చేసాం అనుకోండి అమ్మా, అది 72 అని మీరు చెప్పేయగలరు. కానీ 8ని 9 టైమ్స్ మల్టిప్లై చేయమంటే అది మన మైండ్కి తల తిరిగిపోతుంది.
అంటే 8ని 9 టైమ్స్ మల్టిప్లై చేస్తే 8 to the power 9 అంటే సుమారుగా 13 కోట్లు, 13 కోట్ల సమ్ 50 లక్షలు. సో మనకి పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఏంటంటే చాలా తెలివైన వ్యక్తులు కూడా అది అర్థం కాక ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్ కొంతకాలం పెట్టి ఆపేస్తారు. వారెన్ బఫెట్ గారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే అన్ని 2000 బుక్స్ ఉంటాయి. 2000 బుక్స్లో కూడా ఆయన గొప్ప ఇన్వెస్టర్, గ్రేట్ ఇన్వెస్టర్, ఆయన పట్టుకున్న కంపెనీలన్నీ మల్టిప్లై అయినాయి, బాగా లాభాలు అంటారు. కానీ ఆయన ఎంత దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేశారని చెప్పే మాట బుక్స్ పెద్దగా ఉండవు, అవి పెద్దగా చేయరు. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఏ ఇన్వెస్టర్ అయినా లాంగ్ టెన్యూర్లో ఇన్వెస్ట్, లాంగ్ టర్మ్ ఉండాలి. మరి ఇప్పుడు ఎంజాయ్ చేసేది ఎలా అంటారు మన యూత్, మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి, ఇందులో నుంచి అన్ని అవసరాలు తీర్చుకోండి. ఓకే, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి, కిడ్స్ ఎడ్యుకేషన్ ఇందులోనే తీసుకోండి, వెకేషన్స్ ఇందులోనే తీసుకోండి, రిటైర్మెంట్ దీంట్లోనే ప్లాన్ చేయండి, కానీ ఇన్వెస్ట్మెంట్ ఆపొద్దు. ఓకేనమ్మా. సో మనం ఏం చెప్తున్నామంటే టైం ఇంపార్టెంట్. రాత్రికి రాత్రే హై రిటర్న్స్ వస్తే దీర్ఘకాలం సస్టైన్ కావు, మోడరేట్ రిటర్న్స్ అయినా పర్వాలేదు, దీర్ఘకాలం ఉండండి. ఇప్పుడు ఆయన అంటే వారెన్ బఫెట్ గారు 10th ఇయర్లో స్టార్ట్ చేశారు ఇన్వెస్ట్మెంట్. మరి మన పిల్లలకి 10th ఇయర్లో ఎడ్యుకేషన్ అంత నాలెడ్జ్ ఉండదు కదా, స్టార్ట్ చేయలేరు కదా అన్నప్పుడు నేనేం చెప్తానంటే తల్లిదండ్రులు స్టార్ట్ చేయండి, మీరు మీ పిల్లల కోసం స్టార్ట్ చేయండి, పుట్టంగానే స్టార్ట్ చేయండి. ఒక 25 years మీరు చేయండి, ఇంకొక 25 years, ఇంకొక 20 years వాళ్ళ జాబ్ వచ్చిందో చేసుకునేలాగా. నెలకి 50,000తో కూడా 46 yearsలో 100 కోట్లు టార్గెట్ చేయొచ్చు. నెలకి 50,000తో ఈ రోజుల్లో భార్యాభర్తలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకోండి 2-3 లక్షలు ఈజీగా తీసుకోవచ్చు. లేదంటే సాఫ్ట్వేర్ అనుకోండి 2-3 లక్షలు తీసుకుంటారు. నెలకి 50,000 మీ పిల్లల కోసం స్టార్ట్ చేస్తే 46 yearsలో 12% ఎగ్జామ్షన్తో 100 కోట్లు రీచ్ అవ్వచ్చు. మీరు 25 years కట్టండి, తర్వాత 20 years వాళ్ళు కట్టేలాగా. మరి ఈ క్రమంలో ఇంత దీర్ఘకాలం కదా, మధ్యలో నీడ్స్ ఉండవంటే వాడుకోండి మీరు ఇందులో నుంచి. లేదు నెలకి 50,000 కట్టలేరు అనుకుంటే ఈ రోజులు 30,000 మంత్లీ వచ్చే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. నెలకు 30,000 అంటే ఇప్పుడు యూత్కి ఎవరికైనా వస్తుంది. నెలకు 10,000 స్టార్ట్ చేయండి మీ పిల్లల కోసం. కొత్తగా మ్యారేజ్ అయింది మీ పిల్లల కోసం నెలకు 10,000 స్టార్ట్ చేయండి. 46 yearsలో నెలకు 10,000తో కూడా మీరు సుమారుగా 55 లక్షలు అలా కడతారు, 20 కోట్లు వస్తుంది మీకు 46 yearsలో. సో ఇది మల్టిప్లికేషన్. ఇది దీర్ఘకాలం ఉంటే మీకు 12% ఎగ్జిమిషన్తో దీర్ఘకాలం మీకు బాగుంటుంది. అంటే మనం మంచి యుగాల నుంచి కానీ వారెన్ బఫెట్ నుంచి కానీ మనం నేర్చుకునేది ఏంటంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. అయితే ఈ క్రమంలో మనం ఇక్కడ ప్రజల్ని ఎడ్యుకేట్ చేసేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ వైపు ఎడ్యుకేట్ చేస్తున్నాం, ట్రేడింగ్ వైపు వద్దు. ట్రేడింగ్ వద్దు, ఇంట్రాడే కానీ, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కానీ, బెట్టింగ్ యాప్స్ కానీ, రమ్మీలు కానీ అవి వద్దు, ట్రేడింగ్ వద్దు. తర్వాత సేవింగ్స్ కూడా మనం డిస్కరేజ్ చేస్తున్నాం. సేవింగ్స్లో కూడా మీకు ఇన్ఫ్లేషన్ దాటి రావట్లేదు. రిస్క్ తీసుకున్నా కానీ ఇన్వెస్ట్మెంట్ వైపు రండి. ఇన్వెస్ట్మెంట్ తెలిస్తే మంచి బ్యూటిఫుల్ స్టాక్స్ మీరు పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోండి. తెలియకపోతే మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్లు, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా, డైవర్సిఫైడ్ ఫండ్స్ ద్వారా రండి. సో మనం ఏం చెప్తున్నాం అంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వర్కౌట్ అవ్వాలంటే టైం ఇవ్వాలి, లాంగ్ టర్మ్ ఇవ్వాలి. అంశం అయినా పెట్టండి, లాంగ్ టర్మ్ ఇవ్వండి. సిప్ అయినా పెట్టండి, లాంగ్ టర్మ్ ఇవ్వండి. తక్కువ రిటర్న్స్ వచ్చినా పర్లేదు కానీ లాంగ్ టర్మ్ ఉంటే మీకు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల మీకు వెల్త్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అది అర్థం చేసుకొని చెప్తున్నాం మనం. అంటే చెత్త ఎగ్జాంపుల్ అయ్యి ఉండొచ్చు కానీ నిజంగానే నాకు అర్థమైంది, కొంచెం అర్థమయ్యే విధంగా చెప్పాలంటే మనం రోజు చెత్త ఒక దగ్గర డంప్ చేస్తూ ఉంటే ఆ చెత్త ఎక్కువగా అయిపోతుంది. కొంచెం తక్కువ చేసినా ఎక్కువ చేసినా ఆ చెత్త ఎక్కువ అయిపోతుంది. అలాగే మనం ఆ చెత్త కాకుండా డబ్బు రూపంలో మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే అది ఎక్కువ అవుతుంది లాంగ్ టర్మ్ లో అని అంటున్నారు. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ చెడు అవుతుంది, మంచి అవుతుంది. మనీ కూడా అంతే. మనం ఒక ఇంటికి తాళం తీయకుండా అలాగే పెట్టామనుకోండి, రోజు పడే డస్ట్ ఫస్ట్ రోజు కొంచెం ముడుతుంది, తర్వాత కొన్ని రోజులు, ఒక నెల, ఒక 1 year అయితే మొత్తం ఫామ్ అవుతుంది. అంతే పవర్ ఆఫ్ కాంపౌండింగ్. మనీలో కూడా ఏమిటంటే ఎంత తక్కువ రిటర్న్స్ వస్తున్నాయని ముఖ్యం కాదు, ఎంత దీర్ఘకాలం మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ యొక్క గోల్స్ రీచ్ అయ్యి ముందుకెళ్ళటానికి అవకాశం ఉంది. బఫెట్ గారి నుంచి మనం నేర్చుకోవాల్సిన టైం, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.